టీశాట్ వీక్షకులకు స్వాగతం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించినటువంటి అధ్యయనంలో భాగంగా ఇప్పుడు మనం జియోగ్రఫీలోని భారతదేశంలో ఉన్నటువంటి అడవులు, దానికి సంబంధించిన అంశాలు మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ప్రధానంగా మనము భారతదేశంలో ఉన్నటువంటి అడవుల రకాలు, అటవీకి సంబంధించినటువంటి చట్టాలు, ప్రభుత్వం తీసుకున్నటువంటి సంరక్షణ చర్యలు, వీటన్నిటిని కూడా మనం ఇంతకుముందు సెషన్స్లో చర్చించాం. ఇప్పుడు అందులోనే మరొక అంశం సోషల్ ఫారెస్ట్రీ, సామాజిక అటవీకరణ అనే ఒక అంశాన్ని, వీటితో పాటుగా అడవుల వలన మనకు వస్తున్నటువంటి ఉపయోగాలు ఈ విధంగా ఉన్నాయి, అడవులకు సంబంధించినటువంటి వాటి పరిరక్షణ సంబంధించి మరియు రీసెర్చ్కి సంబంధించినటువంటి సంస్థలు భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనే అంశాన్ని పరిశీలిద్దాం. ఈ సామాజిక అటవీకరణ అనేది ఇంతకుముందు గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఒకసారి వచ్చున్నది. కాబట్టి ఎందుకైనా మంచిది దీన్ని మనము కొంచెం ఒకసారి కాన్సన్ట్రేట్ చేయడం మంచిది. సో సోషల్ ఫారెస్ట్రీ అంటాం దీన్నే. సోషల్ ఫారెస్ట్రీ అంటే సామాజిక అటవీకరణ అనే ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా 1973లో నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ ఈ సంస్థ, ఈ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా ప్రయోగించింది 1973లో. నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ 1973లో మొదటిసారిగా ఉపయోగించినటువంటి ఈ సామాజిక అటవీకరణ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే, అటవీయేతర భూముల్లో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ పరిధి, తరువాత బంజరు భూముల్లో ఉన్నటువంటి లేదా వ్యర్థ భూములు లేదా బ్యారన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగంలోకి తీసుకురావడం, వినియోగంలోకి తీసుకొని వచ్చి అటవీకరణ కార్యక్రమాలు చేపట్టి వాటిని సమర్థవంతంగా నిర్వహించి తద్వారా సామాజిక ప్రయోజనాలని మనం పొందేలా చేసుకోవడమే ఈ సామాజిక అటవీకరణ యొక్క ప్రధాన లక్ష్యం. ఈ సామాజిక అటవీకరణలో మరలా అనేక అంశాలు మనం గమనించవచ్చు. అవి 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఆగ్రో ఫారెస్ట్రీ, 2 కమ్యూనిటీ ఫారెస్ట్రీ, 3 ఫార్మ్ ఫారెస్ట్రీ. అంటే వ్యవసాయ భూముల్లో అటవీకరణ చేయడం ఆగ్రో ఫారెస్ట్రీ. కమ్యూనిటీ ఫారెస్ట్రీ అంటే ఇది ఒక సమాజంలో ఉన్నటువంటి ఏదైనా ఒక కమ్యూనిటీ విభాగం, ఒక బంజరు భూమి కావచ్చు, లేదంటే ఒక వ్యర్థ భూమి కావచ్చు. సో ఈ విధంగా వ్యర్థ భూముల్లో కానీ నిరుపయోగంగా ఉన్న భూముల్లో కానీ అటవీకరణ చేయడం. ఇక మూడవది ఫార్మ్ ఫారెస్ట్రీ, క్షేత్ర అటవీకరణ అంటారు దీన్ని. అంటే ఏదైనా ఒక వ్యవసాయ భూముల్లోనే క్షేత్రాలుగా అభివృద్ధి చేయడం. ఆగ్రో ఫారెస్ట్రీకి ఫార్మ్ ఫారెస్ట్రీ తేడా పరిశీలిస్తే ఆగ్రో ఫారెస్ట్రీలో గట్ల మీద చెట్లను పెంచడం, ఇక ఫార్మ్ ఫారెస్ట్రీ కనుక చూసినట్లయితే ఇది ఒక ఫార్మింగ్ లాగా చేయడం, ఒక వృత్తిగా చేయడం. సో వీటి యొక్క ప్రయోజనాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఆగ్రో ఫారెస్ట్రీ ద్వారా చేసినటువంటి అటవీకరణ ద్వారా, అంటే వ్యవసాయ భూముల్లో చేసేటటువంటి అటవీకరణ ద్వారా రైతులకు అదనంగా కొంతమేర వ్యవసాయ ఆదాయంతో పాటు కొంతమేర అదనంగా ఆదాయాన్ని కల్పించడం. అలాగే ఆ గట్ల మీద పెంచినటువంటి ఈ చెట్ల వల్ల ఏమవుతుందంటే గట్లు క్రమక్షయానికి గురి కాకుండా వరదలు అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు గట్లను కాపాడడం, అలాగే వరద కాలువల నుంచి వచ్చేటటువంటి మేట వేయబడే మట్టి మొదటి వాటిని పొలాల్లో మేట వేయకుండా చూడబడడం, ఇవన్నీ కూడా దీని యొక్క ప్రధాన ఉపయోగాలు. ఇక కమ్యూనిటీ ఫారెస్ట్రీ కనుక మనం చూసినట్లయితే ఏదైనా ఒక గ్రామంలో కానీ లేదా ఒక మున్సిపాలిటీ పరిధిలో కానీ నగర పంచాయతీ పరిధిలో కానీ ఆ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఒక కమ్యూనిటీగా ఏర్పడి ఆ భౌగోళిక ప్రాంతం ఏదైతే వ్యర్థ భూమిలో లేదా బంజరు భూమిలో ఉన్నవో వాటిలో అటవీకరణ చేసి ఫలితాలను అందరూ సమంగా పంచుకోవడం, అంటే ఒక సొసైటీ లాగా ఏర్పడడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఈ కమ్యూనిటీ ఫారెస్ట్రీ ద్వారా సాగు చేయబడినటువంటి ఈ వ్యర్థ భూముల్లో కానీ బంజరు భూముల్లో కానీ సాగు చేయబడినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈరోజు వాటికి చాలా ప్రధానమైన డిమాండ్ ఉంది. పల్లెటూర్లకు దగ్గరలో ఉన్నటువంటి పట్టణాలలో అవసరమైనటువంటి
ఆ పరిశ్రమలకు అవసరమైనటువంటి వంట చెరకు అనేది ప్రధానమైన డిమాండ్‌గా ఉంది కాబట్టి, ఈ కమ్యూనిటీ ఫారెస్ట్రీ అనేది చాలా ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ. ఈ కమ్యూనిటీ ఫారెస్ట్రీ ద్వారా చాలా ప్రయోజనాలున్నాయి. ఒక మొట్టమొదటి ప్రయోజనాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, ఒక కమ్యూనిటీగా ఏర్పాటు చేయడం వల్ల అధిక వైశాల్యంలో చేయడానికి ఈ అటవీకరణ చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో భూగర్భ జల వనరులు పెరగడంతో పాటు నేల క్రమక్షయాన్ని అరికట్టవచ్చు. అలాగే నేలలో తేమ సూచిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఒక కార్బన్ సింక్‌లాగా కూడా ఇది పనిచేస్తుంది. అంటే గాలిలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్‌ను అధిక మొత్తంలో స్వీకరించడానికి కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే వీటితో పాటుగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా కూడా ఇవి చాలా వరకు ఉపయోగపడుతుంటాయి. సో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లోకల్‌గా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పక్షి జాతులు గానివ్వండి, లేదా క్రిమికీటకాలు గానివ్వండి, ఈ కమ్యూనిటీ ఫారెస్ట్‌లోను, ఫార్మ్ ఫారెస్ట్రీలోను రెండిట్లో కూడా చాలా వరకు సంరక్షించబడడానికి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ఆర్థిక ప్రయోజనాలు గనుక చూసినట్లయితే, రైతులకు అదనంగా ఆదాయం చేకూర్చడంతో పాటు ఫార్మ్ ఫారెస్ట్రీ ద్వారా చాలామందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా అవకాశం ఉంది. అడవుల మీద ఉన్నటువంటి ఒత్తిడి తగ్గించడం ద్వారా ఈ ఫార్మ్ ఫారెస్ట్రీ గానివ్వండి, కమ్యూనిటీ ఫారెస్ట్రీ గానివ్వండి, అడవుల మీద ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అటవీ వనరుల మీద ఆధారపడడం అనేది చాలా సర్వసాధారణమైన అంశం. ఈ అంశం ఇప్పుడు ఈ సోషల్ ఫారెస్ట్రీ ద్వారా వాటి మీద ఒత్తిడి తగ్గి, క్రమంగా అటవీ భూముల విస్తీర్ణం పెరగడం, అడవుల వైశాల్యంతో పాటుగా అక్కడున్న జీవ వైవిధ్య పరిరక్షణ కూడా చేపట్టబడడం, జీవ వైవిధ్య పరిరక్షణ కావించబడడం అన్నీ కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి అంశాలు. దీంతో పాటుగా ఈ సోషల్ ఫారెస్ట్రీ వల్ల ఆయా ప్రాంతాలలో భూగర్భ జల వనరులు పెరగడానికి కూడా అవకాశం ఉన్నట్లుగా మనకి కొన్ని నివేదికలు లేదా సర్వేలు తెలియజేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి నేషనల్ బాంబూ మిషన్ అనేది మనం మరలా చర్చిస్తాం. ఈ నేషనల్ బాంబూ మిషన్ ద్వారా ఈ సామాజిక అటవీకరణ కార్యక్రమాన్ని చేపట్టగలిగినట్లయితే ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ప్రజలకు అధిక మొత్తంలో ఆదాయం సమకూర్చడానికి కూడా అవకాశాలు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. దీని తరువాత అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, భౌగోళిక విస్తరణ ఏ విధంగా ఉంది అడవులు, ఆ భౌగోళిక విస్తరణతో పాటు అటవుల నుంచి వచ్చేటటువంటి మనకి ప్రధానమైనటువంటి వనరులు ఏమిటి, ఏ ఏ మొక్కల నుంచి ఎటువంటి మనకి వనరులు లభిస్తాయనేవి మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమేర ఇంపార్టెంట్, ఇది ప్రధానమైనది గమనిస్తాం. తర్వాత ఇప్పుడు మనం కనుక జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ కనుక చూసినట్లయితే, అంటే భౌగోళిక విస్తరణ, అటవీ భూముల భౌగోళిక విస్తరణ కనుక మనం పరిశీలించినట్లయితే, హిమాలయ ప్రాంతాలలో 18% అటవీ భూమి ఉన్నట్లుగాను, తరువాత గ్రేట్ ప్లెయిన్స్ అంటే నార్దర్న్ ప్లేస్ ఉత్తర మైదానాల్లో 5% అటవీ భూమి, అలాగే పెనిన్సులార్ ఇండియా అంటే ద్వీపకల్ప భారతదేశంలో 57%, అలాగే వెస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ వీటిలో 10%, అట్లాగే ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు మరియు తూర్పు కనుమలో ఉన్నటువంటి మైదానాల్లో ఒక 10% అటవీ భూములు ఉన్నట్లుగా మనం గుర్తించడం జరిగింది. సో, అత్యధికంగా అటవీ భూములు కలిగినటువంటి భౌగోళిక స్వరూపం లేదా భౌగోళిక విభాగం ఏమిటంటే అది ద్వీపకల్ప భారతదేశం. సో, ద్వీపకల్ప భారతదేశంలో 57% ఉంటే, ఇందులో భాగంగానే గుర్తించబడినటువంటి పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమల్లో మరో అదనంగా 20% ఉంటే, అంటే దక్షిణ భారతదేశము లేదా గంగా నదికి దిగువ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా అటవీ వైశాల్యం అధికంగా ఉన్నటువంటి ప్రాంతంగా మనం గమనించవచ్చు. సుమారు 77% భూభాగము అటవీ వైశాల్యం ఈ భూభాగంలో మనం గమనించవచ్చు. అడవుల వలన ఉపయోగాలు మనం చూస్తున్నాం. అడవుల వల్ల ఉపయోగాలు కూడా గ్రూప్ 1లో రీసెంట్గా ఇవ్వబడినటువంటి ఒక మెయిన్స్లో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడడానికి చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ ఆన్సర్ కొంచెం ఇన్డెప్త్ రాసినట్లయితేనే మనకి దాని ద్వారా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో, అడవుల నుంచి వచ్చే ఉత్పత్తులు కనుక మనం పరిశీలించినట్లయితే, మొదటిది వచ్చి సిల్వర్ ఫర్. దీన్ని అగ్గిపెట్టెల తయారీ, తర్వాత ప్యాకేజ్ బాక్సెస్, సిమ్లా ఆపిల్స్ అలాంటివి, ద్రాక్ష ఇలాంటి వాటిని మనం ప్యాకేజ్ బాక్సెస్లో
మనం ప్యాక్ చేస్తాము. వాటి యొక్క తయారీకి కూడా ఉపయోగపడుతుంది. రెండవది సాల్ట్రీ వచ్చి రైల్వే స్లీపర్స్లో యూజ్ చేస్తున్నాం. ఒకప్పుడు యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడంతా కూడా రైల్వే స్లీపర్స్ అంతా కూడా సిమెంటు కాంక్రీట్ను ఉపయోగించి మనం తయారు చేస్తున్నాం. దీని తర్వాత ఖైర్ లేదా చిరు కనుక చూసినట్లయితే ఇది చాలా ఆర్థికంగా చాలా ఉపయోగం ఉన్నటువంటి ఉత్పత్తి ఇది. దీన్ని సాల్ట్రీతో పాటు బాక్సెస్ తయారీ ఉపయోగించినప్పటికీ చిరు నుంచి మనం ఉత్పత్తి చేసేటటువంటి టర్పెంటైన్ ఆయిల్ అనేది చాలా ప్రధానమైంది. ఇది వాణిజ్య రంగంలో చాలా మంచి డిమాండ్ ఉన్నటువంటి ఉత్పత్తి. చిర్రు మరియు పైన్ నుంచి కూడా దీన్ని ఉత్పత్తి చేస్తాము. పైన్ నుంచి కూడా ఈ టర్పెంటైన్ ఆయిల్ని ఉత్పత్తి చేస్తాం. ఈ టర్పెంటైన్ ఆయిల్ నుంచి మళ్ళీ రెజిన్స్ ఉత్పత్తి చేస్తాం. ఇవన్నీ కూడా పెయింటింగ్ ఇండస్ట్రీస్లోను, సౌందర్య భరితమైనటువంటి పెర్ఫ్యూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి తయారీలోను, అలాగే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లోను, సబ్బుల తయారీలోను, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లోను చాలా వివిధ రంగాల పరిశ్రమల్లో ఈ టర్పెంటైన్ ఆయిల్ని, దాని నుంచి వచ్చిన రెజిన్స్ని మనం వాడుకుంటున్నాం. దీని తర్వాత కనుక మనం పరిశీలించినట్లయితే బ్లూ పైన్, ఇది వచ్చి బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి వాడుతాం దీన్ని. సో ఆయా ప్రాంతాల్లో లోకల్గా ఉన్నటువంటి హౌసెస్ నిర్మాణ రంగంలో, గృహ నిర్మాణ రంగంలో దీన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో వాడతాము బ్లూ పైన్ని. దాని తర్వాత దియోదార్, దీన్ని కూడా రైల్వే పరిశ్రమలో ఎక్కువగా వాడతాం. దాని తర్వాత రోజ్వుడ్, దీన్ని పెర్ఫ్యూమ్స్ తయారీలో వాడతాం. నెక్స్ట్ రెడ్ శాండల్, మనం చూసుకున్నాము ఎర్రచందనం వచ్చి బహిరంగ మార్కెట్లో టన్ను 5 నుంచి 6 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. భారత ప్రభుత్వం నిర్దేశించినటువంటి విలువ ఇది సుమారుగా 1,99,00,000 అంటే దాదాపుగా 2 కోట్ల రూపాయలు విలువ ఉంది. ఈ రెడ్ శాండల్ నుంచి తయారు చేసినటువంటి ఆయిల్ని మనం అధికంగా క్యాన్సర్ నివారణలోను, అనేక లొంగనేటువంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో కూడా రెడ్ శాండల్ నుంచి తయారు చేసినటువంటి ఈ నూనెను ఉపయోగిస్తాం. వీటితో పాటుగా మంచి క్వాలిటేటివ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడానికి కూడా మనం రెడ్ శాండల్ని యూజ్ చేయొచ్చు. అలాగే కొన్ని మందుల ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో కూడా దీన్ని అధికంగా ఉపయోగిస్తున్నారు. దీని తర్వాత లక్క వచ్చి దీన్ని ప్రధానంగా కెమికల్ ఇండస్ట్రీస్లోను, పెయింటింగ్ ఇండస్ట్రీస్లో దీన్ని ఉపయోగిస్తాం. అలాగే వుడ్ ఇండస్ట్రీస్లో వుడ్ని ఫర్నిష్ చేయడానికి, లేదా సాఫ్ట్ చేయడానికి, లేదా దాంట్లో ఉన్నటువంటి కొన్ని లోపాలను సరిచేయడానికి మనం లక్కను ఉపయోగిస్తున్నాం. ఇక సబాయి గడ్డిని పేపర్ ఇండస్ట్రీలో మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం, పేపర్ పరిశ్రమ. దాని తర్వాత రూట్స్ ఆఫ్ కుస్ గ్రాస్ యొక్క గడ్డి యొక్క వేళ్ళు, కుస్ గ్రాస్ యొక్క వేళ్ళు వచ్చి కూలింగ్ ఫ్యాన్స్ని వాటి తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాం. దాని తర్వాత సుందరి చెట్లని మనం పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మడ అడవుల్లో ఉన్నటువంటి సుందరి చెట్లని ఎక్కువగా ఆ ప్రాంతంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇళ్ల నిర్మాణ రంగంలోను, అలాగే చేపల వేటకు ఉపయోగించేటువంటి బోట్స్ తయారీలోను సుందరి చెట్స్ని మనం ఉపయోగిస్తాం. ఇవి బరువు తక్కువ ఉంటాయి, మంచి హార్డ్వుడ్ వల్ల. వీటి తర్వాత మెహువా అనేది మనకి ఈస్టర్న్ ఘాట్స్లో అధికంగా లభించిన ప్రాంతం ఇది. దీన్ని సారా తయారీలోను, అలాగే కొన్ని హోమియోపతిక్ మెడిసిన్స్ తయారీలోను కూడా మెహువా గడ్డిని ఉపయోగిస్తాం. తర్వాత రూసా గ్రాసు, ఇది ఎక్కువగా నిజామాబాద్లో పండిస్తున్నారు దీన్ని, రూసా గ్రాసు. దీన్ని కూడా పెర్ఫ్యూమ్స్ తయారీలో ఉపయోగిస్తున్నాం, అలాగే హల్దా గడ్డి, దీన్ని సిగరెట్ ప్యాక్ల పెట్టెల తయారీలో, పెట్టెల మనము ప్యాక్ చేసేటువంటి పెట్టెల తయారీకి హల్దా గ్రాస్ను ఉపయోగిస్తున్నాం. వీటి తర్వాత ఫైబర్స్ ఆఫ్ ఏక్ మొక్క యొక్క ఫైబరు, దీనిని ప్రధానంగా లెదర్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తాం. వీటితో పాటుగా చేపలను పట్టడానికి ఉపయోగించేటటువంటి వలల తయారీలో కూడా మనం ఉపయోగిస్తున్నాం ఏక్ ట్రీని. ఇక టానిన్స్ తయారీలో కూడా ఈ ఏక్ ట్రీని ఉపయోగిస్తున్నాం. ఇవి ప్రధానంగా మనం అడవుల నుంచి మనం సేకరిస్తున్నట్టు ఉత్పత్తులు. వీటితో పాటుగా టెండు లీవ్స్ అంటే బీడీ ఆకులు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాం. బీడీ ఆకులు కూడా మనము మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్,
ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో టెండులీవ్స్ ఎక్కువ దొరుకుతాయి. వీటితో పాటుగా రెజిన్స్ని అధికంగా ఉత్పత్తి చేసేటటువంటి మనం చూసినట్లయితే అంటే దీన్ని చిర్పాయి నుంచి తయారు చేస్తారని చెప్పుకున్నాం. పైన్ చెట్ల నుంచి లేదా చిరు చెట్ల నుంచి తయారు చేసేటువంటి టర్పెంటైన్ ఆయిల్. ఈ టర్పెంటైన్ ఆయిల్ నుంచి రెజిన్ తయారు చేస్తాం. ఈ రెజిన్లు కనుక మనం పరిశీలించినట్లయితే వీటి ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఉన్నటువంటిది మధ్యప్రదేశ్, రెండవది మహారాష్ట్ర, మూడవది తెలంగాణ, నాలుగవది ఏపీ, ఐదవది గుజరాత్. ఓకేనా. సో మధ్యప్రదేశ్ అత్యధికంగా టర్పెంటైన్ ఆయిల్ని తయారు చేసి దాని నుంచి రెజిన్స్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇక మరొకటి కనుక చూసినట్లయితే సాలిడ్ రెజిన్ ఉంటుందండి. దీంట్లో టర్పెంటైన్ ఆయిల్ నుంచి రెజిన్ తీసిన తర్వాత దీని నుంచి మళ్ళీ ఒక రెసిడ్యూ వస్తుంది, అవక్షేపం వస్తుంది. దాన్ని సాలిడ్ రెజిన్ అంటాం. ఈ సాలిడ్ రెజిన్ ఎక్కువగా పేపర్ ఇండస్ట్రీ, పేపర్ పరిశ్రమ, సబ్బుల పరిశ్రమ, రబ్బర్ పరిశ్రమ, రబ్బరు, ఫినాయిల్ తయారీకి, అలాగే ప్లాస్టిక్ పరిశ్రమల్లో కూడా అధికంగా దీన్ని ఉపయోగిస్తున్నాం సాలిడ్ రెజిన్. సో ఈ పైన్ చెట్ల నుంచి లేదా చిరు చెట్ల నుంచి తయారు చేసేటువంటి టర్పెంటైన్ ఆయిల్, దాని నుంచి ఉత్పత్తి చేసిన టర్పెంటైన్ ఆయిల్, దాని నుంచి ఉత్పత్తి చేసేటువంటి రెజిను, సాలిడ్ రెజిన్లు అనేవి ఆర్థికంగా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలు. సో మధ్యప్రదేశ్ వీటన్నిటికి కూడా ప్రధాన కేంద్రంగా భారతదేశంలో ఉన్నటువంటి ఉత్పత్తులు, రెజిన్స్ ఉత్పత్తిలో దాదాపుగా 35-40% రెజిన్స్ మన మధ్యప్రదేశ్ రాష్ట్రమే తయారు చేస్తుంది. ఇక భారతదేశంలో ఉన్నటువంటి వివిధ అటవీ కేంద్రాలు, అడవులకు సంబంధించిన పరిశోధనా కేంద్రాలు కానివ్వండి, వాటి యొక్క ప్రధాన కేంద్ర కార్యాలయాలు కానివ్వండి, ప్రధానమైన అంశాలు వీటిని మనం చూద్దాం. అట్లా మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్. చాలాసార్లు ఈ ఇన్స్టిట్యూట్స్ మీద ప్రిలిమ్స్లో అడగడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ వచ్చి డెహ్రాడూన్లో ఉంది. ఈ డెహ్రాడూన్ తీసేయండి. భోపాల్లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ భోపాల్లో ఉంది. రెండవది ఫారెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఫారెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూటు, ఎఫ్ఆర్ఓ లేదా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, వీటికి కూడా నోటిఫికేషన్లు వస్తున్నాయి. వీటికి సంబంధించినటువంటి ఎఫ్ఆర్ఓస్ కానివ్వండి, ఏసీఎఫ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అవసరమైన ట్రైనింగు ఫారెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇస్తారు. ఇది డెహ్రాడూను. అలాగే ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా డెహ్రాడూన్లోనే ఉంది. అటవీ పరిశోధనా సంస్థ, ఇది కూడా డెహ్రాడూన్లోనే ఉంది. నెక్స్ట్ ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్, ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ, ఫారెస్ట్ అకాడమీ ఇది వచ్చి డెహ్రాడూన్లోనే ఉంది. ఇది కూడా ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ కూడా డెహ్రాడూన్లోనే ఉంది. సెంటర్ ఫార్ సోషల్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇది అలహాబాద్లో ఉంది. అలహాబాద్. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అరిడ్ జోన్ ఫారెస్ట్ రీసెర్చ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అరిడ్ జోన్ ఫారెస్ట్ రీసెర్చ్, ఇది జోధ్పూర్లో ఉంటుంది. జోధ్పూర్. సో ఇది వచ్చి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అరిడ్ జోన్ ఫారెస్ట్ రీసెర్చ్ అంటే శుష్క ప్రాంతాలలో ఉన్నటువంటి అడవుల మీద చేసే పరిశోధనా కేంద్రం ఇది. శుష్క లేదా శుష్క ప్రాంతాల అటవీ పరిశోధనా సంస్థ, ఇది జోధ్పూర్లో ఉంది. సెంటర్ ఫార్ ట్రోపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ట్రోపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది జబల్పూర్లో ఉంది, మధ్యప్రదేశ్. జోధ్పూర్ ఏమో రాజస్థాన్, జబల్పూర్ ఏమో మధ్యప్రదేశ్. ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, అటవీ మొక్కల యొక్క జీనోమ్ గురించి, వాటి యొక్క జన్యువుల గురించి, వాటి యొక్క
ఉత్పరివర్తనం గురించి వాటి యొక్క పెరుగుదల మరియు అభివృద్ధి గురించి చేసేటువంటి పరిశోధన చేసేటువంటి సంస్థ ఇది. ఇది కోయంబత్తూరులో ఉంది. నెక్స్ట్ సెంటర్ ఫర్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ కూడా ఒక ప్రధానమైన సంస్థ. సెంటర్ ఫర్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ ఇది రాంచీలో ఉంది. సో అభ్యర్థులందరూ కూడా ఈ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడున్నవి అనేది చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అనేక సందర్భాల్లో ప్రిలిమ్స్లో ఈ ఇన్స్టిట్యూట్స్ ఏ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉన్నది అనేది అడగడం జరుగుతుంది. సో వీటిని కూడా మీరు కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. 2016 సంవత్సరంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఆర్టికల్ 123 ప్రకారం ఒక ఫారెస్ట్ యాక్ట్కి అమెండ్మెంట్ చేయడం జరిగింది. 1927 అటవీ సంరక్షణ చట్టానికి 123 ఆర్టికల్ ప్రకారము 2016 సంవత్సరంలో ప్రతిపాదించబడినటువంటి దీనికి 23 నవంబర్ 2017న ఒక అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. ఇది 1927 అటవీ సంరక్షణ చట్టంలో ఉన్నటువంటి వెదురు మొక్క ఏదైతే ఉందో ఆ బ్యాంబూ స్పీస్ని ఫారెస్ట్లో నుంచి తీసి అగ్రికల్చర్ పర్పస్కి మార్చడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశము బ్యాంబూ అనేది వెదురు అనేది పేదవాని కలప. ఈ కలప కోసం అటవీ భూముల మీద ఆధారపడి అడవుల యొక్క సాంద్రతను తగ్గించకుండా వాటినే కనుక మనము వ్యర్థ భూముల్లో కానీ వ్యవసాయ భూముల్లో కానీ పండించుకోగలిగినట్లయితే రైతుల ఆదాయం పెరగడంతో పాటు అడవుల సంరక్షణ జరగడము, ఆ అడవుల్లో ఉన్నటువంటి జీవ వైవిధ్య సంరక్షణ జరుగుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ చట్టాన్ని ఈ అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో ఈ అమెండ్మెంట్ జరిగిన తర్వాత భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో ఈ బాంబుని అంటే వెదురుని వ్యవసాయ భూముల్లోనూ వ్యర్థ భూముల్లోనూ పెంచడం జరుగుతుంది. దీని ద్వారా రైతుల యొక్క ఆదాయము రానున్న 5 సంవత్సరాల్లో రెట్టింపు చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం పేర్కొన్నారు. సో వీటి ద్వారా వ్యవసాయ భూముల్లో లేదా వ్యర్థ భూముల్లో ఈ మొక్కలను పెంచడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నేల యొక్క క్రమక్షయాన్ని నివారించడం, అలాగే పర్యావరణ పరంగా కొంతమేర గాలి మరియు నీటి కాలుష్యాలను నియంత్రించడం కూడా దీని ద్వారా మనం ప్రధానమైన ఉపలబ్ధిగా మనం భావించవచ్చు. ఇక భారతదేశం యొక్క వెదురు విస్తీర్ణం కనుక పరిశీలించినట్లయితే ప్రపంచం యొక్క మొత్తం వెదురు విస్తీర్ణంలో భారతదేశం యొక్క వెదురును సాగు చేసేటటువంటి విస్తీర్ణం మొత్తం 19%గా ఉంది. రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుడుగా ఉన్నది భారతదేశం. వెదురు ఉత్పత్తిలో చైనా తరువాత రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుడుగా ఉంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెదురు భౌగోళిక వైశాల్యంలో 19% కలిగి ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా వెదురు యొక్క వాణిజ్యం, భారతదేశం యొక్క వాణిజ్యము కేవలం 6% మాత్రమే ఉంది. కేవలం 6% మాత్రంగానే ఉంది. అంటే మనకి డొమెస్టిక్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికీ కూడా వెదురు నుంచి ఉత్పత్తి చేసే అనేక ఉత్పత్తులు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు అనేక రంగాల్లో వీరి యొక్క ఉత్పత్తులు మనం గమనిస్తూనే ఉన్నాం. చైనా తరువాత అతిపెద్ద ఉత్పత్తిదారుడు ఇండియా. సో భారత్లో ఉత్పత్తి ఏ విధంగా ఉంది అనేది కనుక మనం చూసినట్లయితే అతిపెద్ద ఉత్పత్తిదారుడు లేదా భౌగోళిక వైశాల్యం కలిగినటువంటి రాష్ట్రము మిజోరాం. మిజోరాంలో మొత్తం అటవీ వైశాల్యంలో లేదా బాంబు యొక్క వైశాల్యం కనుక చూసినట్లయితే 43.8%గా ఉంది. మిజోరాం అటవీ వైశాల్యంలో బాంబు అత్యధికంగా 43.8%గా ఉంది. ఇక మణిపూరు 41.67%, దాని తర్వాత త్రిపుర 31%, దాని తర్వాత నాగాల్యాండ్ ఇది ఒక 29.5%. సో ఈ విధంగా బ్యాంబూని అత్యధికంగా ఉత్పత్తి చేసే లేదా భౌగోళికంగా అధిక వైశాల్యం కలిగినటువంటి రాష్ట్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే అన్నీ కూడా ఇవి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువగా ఉంటాయి. సో మిజోరాంలో 43.8% టోటల్ ఫారెస్ట్ కవర్లో బ్యాంబూనే వెదురే ఆక్రమించి ఉండడం మనం గమనించవచ్చు. ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ 2017 ప్రకారము
వెదురు యొక్క భౌగోళిక వైశాల్యంలో ఎటువంటి మార్పులు సంభవించాయి అని పరిశీలిస్తే మిజోరాంలో దాని యొక్క భౌగోళిక వైశాల్యంలో అత్యధికంగా ఆ రాష్ట్ర భౌగోళిక వైశాల్యంలో అత్యధికంగా బ్యాంబూను కలిగినటువంటి రాష్ట్రం మిజోరాం అయినప్పటికీ మిజోరాంలో బ్యాంబూ యొక్క అంటే వెదురు యొక్క భౌగోళిక పరిధిని తగ్గడం గమనించాం. దీంట్లో సుమారుగా 5,978 చదరపు కిలోమీటర్ల పరిధిలో మిజోరాంలో వెదురు ఉత్పత్తి లేదా వెదురు యొక్క వైశాల్యంలో తగ్గుదల సంభవించింది. సో 5,978 చదరపు కిలోమీటర్ల వైశాల్యం వెదురుని కోల్పోయాం. అలాగే కొన్ని రాష్ట్రాల్లో వెదురు యొక్క వైశాల్యం పెరగడం కూడా గమనించాం. అవి వచ్చి మధ్యప్రదేశ్లో కొంతమేర స్వల్పంగా వెదురు ఉత్పత్తిలో పెరుగుదల సంభవించింది. అలాగే ఇంతకుముందు మనం చూసింది ఈశాన్య భారతదేశాల్లో వెదురుని అత్యధికంగా మనము గమనించవచ్చని చెప్పినప్పటికీ మధ్యప్రదేశ్ వంటి లేదా మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలతో పోల్చినప్పుడు అవి చాలా చిన్న రాష్ట్రాలు. సో ఇంతకుముందు మనం చెప్పినటువంటి గణాంకాలన్నీ కూడా ఆ రాష్ట్ర భౌగోళిక వైశాల్యంలో చెప్పాం. ఇప్పుడు అతిపెద్ద ఉత్పత్తిదారు లేదా అతిపెద్ద వెదురుని సాగు చేస్తున్నట్టు లేదా వెదురు భౌగోళిక పరిధి కలిగిన రాష్ట్రాలను కనుక మనం పరిశీలిస్తే వాటిలో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది మధ్యప్రదేశ్. ఇది 1.8 మిలియన్ హెక్టేర్స్లో మనము వెదురుని గమనించవచ్చు. ఇవి వెదురు అత్యధిక వైశాల్యం కలిగినటువంటి రాష్ట్రాలు. అభ్యర్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఇంతకుముందు చెప్పుకున్న మిజోరాం ఆ రాష్ట్ర భౌగోళిక వైశాల్యాల్లో. ఇప్పుడు దేశం మొత్తం మీద కనుక చూసినట్లయితే మధ్యప్రదేశ్ అత్యధికంగా వెదురుని కలిగి ఉంది. దాని తర్వాత మహారాష్ట్రలో 1.6 మిలియన్ హెక్టేర్లలో మనం వెదురుని గమనించవచ్చు. దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఇది 1.5 మిలియన్ హెక్టేర్సు. దాని తర్వాత వచ్చి ఒడిశా, ఇది 1.2 మిలియన్ హెక్టేర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. సో అత్యధిక వైశాల్యం కలిగిన రాష్ట్రాలు వెదురులో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా. అలాగే మరొక అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే 2017 సర్వే ప్రకారము మొత్తం వెదురుని ఎంత వైశాల్యంలో గుర్తించడం జరిగిందంటే భారతదేశంలో 1,56,866 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో మనం వెదురుని గమనించాం. అలాగే 2011 సర్వేకి 2017 సర్వేకి మధ్య ఉన్నటువంటి తేడాన్ని గమనిస్తే కొంత పెరుగుదల కూడా సంభవించింది. ఆ పెరుగుదల వచ్చి 17,289 చదరపు కిలోమీటర్ల పరిధిలో వెదురు యొక్క వైశాల్యాన్ని మనం పెరగడం గమనించవచ్చు. టీఎస్పీఎస్సీ ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అయినప్పటికీ మన యొక్క ప్రిపరేషన్ అనేది 2 రకాలుగా ఉండాలి. ఎక్స్టెన్సివ్ ప్రిపరేషను, ఇంటెన్సివ్ ప్రిపరేషన్. ఎక్స్టెన్సివ్గా చదవవలసింది ఏదైతే ఉంటుందో ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న పాయింట్ను కూడా పోకుండా మనం చదవాలి. అది గ్రూప్ 1కి ప్రిలిమినరీకి, గ్రూప్ 2కి, అలాగే గ్రూప్ 4కి, అలాగే మిగిలినటువంటి అన్ని గెజిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అవసరమైనటువంటి జనరల్ స్టడీస్ పేపర్కి కూడా అన్నిటికీ కూడా ఈ ఎక్స్టెన్సివ్ స్టడీ అనేది సరిపోతుంది. ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 అనేది కాకుండా అభ్యర్థులందరూ కూడా మనం చెప్పినటువంటి అంశాలు అటు డిస్క్రిప్టివ్కి ఉపయోగపడుతున్నాయి, ఇట్లా ఆబ్జెక్టివ్కి ఉపయోగపడుతున్నాయి. సో అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఈ సబ్జెక్ట్ డిస్కషన్లో నా వైపు నుంచి మీకు తెలియజేస్తున్నాను. ఎక్కడైతే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఉంటుందో అనేది ప్రతిదీ నేను తెలియజేస్తున్నాను. దానికి సంబంధించిన విశ్లేషణ కూడా నాకు మ్యాక్సిమం ఉన్నంత పరిధినంతా కూడా మీ దగ్గర వ్యక్తం చేస్తున్నాను. సో ఆ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు, ఆ టాపిక్స్, ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీరందరూ కూడా ఒక నోట్స్ని ప్రిపేర్ చేసుకొని ఆ మెయిన్స్ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకొని దాన్ని ఆకలింపు చేసుకుంటే మీకు మంచి ఫలితం ఉంటుందని కూడా భావిస్తున్నాను.